లాంగ్ హెయిర్ కోసం నేను చేసిన ఈ రెమెడీ నా జుట్టును మొదళ్ళ నుండి బలంగా చేసి 3 అంగుళాలు పెరిగేలా చేసింది. మీరు నమ్మలేరు ఈ చిన్న టిప్ ఇంత బాగా పనిచేస్తుందని. అండ్ నమ్మకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఎలా నాకు ఈ రెమెడీ పనిచేసి జుట్టు పొడవుగా అయ్యిందో నేను మీకు డెఫినెట్గా చూపిస్తాను. నేనే కాదండోయ్, నా ఫ్రెండ్స్ యూజ్ చేశాక వాళ్ళు షేర్ చేసిన రిజల్ట్ మీతో చెప్తున్నాను. కేవలం నల్లటి పొడవైన దృఢమైన జుట్టు కోసం వాళ్ళు నేను చెప్పినట్టు చేశారు. తలలో ఉన్న తెల్లటి జుట్టు నల్లగా మారి లాగినా తగినంత గట్టిగా తయారైందని. హెయిర్ లెంత్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందంటే ప్రతి నెల ఇక మీద మీరు హెయిర్ కట్ చేసుకోవాల్సిందే, ఇది తప్పదు. వారు చెప్పిన ఫీడ్బ్యాక్తో చాలా కాన్ఫిడెంట్గా ఈ వీడియో నేను మీకు అందిస్తున్నాను. మీ జుట్టులో కూడా సేమ్ రిజల్ట్ కనిపిస్తుంది నేను చెప్పినట్టు మీరు ఈ రెమెడీ వాడితే. మగవాళ్ళు హెయిర్ ఆయిల్స్ కానీ హెయిర్ మాస్క్స్ కానీ వేసుకోవడానికి పెద్దగా ఇష్టం చూపించరు. ఎందుకంటే వాళ్ళకి బయట వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఒకవేళ ఆయిల్ పెట్టుకొని వెళ్తేనేమో ఫేస్ అంతా జిడ్డుగా అయిపోతుంది. హెయిర్ మాస్క్ పెట్టుకునేంత ఓపిక వాళ్ళకు ఉండదు. సో మగవాళ్ళు ఎవరైనా కూడా హ్యాపీగా ఈ రెమెడీ అనేది యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుంది. అండ్ చిన్నపిల్లలకి మనం ప్రతి రెమెడీ అనేది యూజ్ చేయం, కానీ వాళ్ళకు కూడా హెయిర్ గ్రోత్ అనేది మనకు కావాలనిపిస్తుంది. కానీ వాళ్ళకేమో ఈ రెమెడీ యూజ్ చేశారంటే వాళ్ళు చాలా ఈజీగా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు. చాలా ఫాస్ట్గా వాళ్ళకి హెయిర్ గ్రోత్ అనేది అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మగవా నీకోసం. సో దీనికోసం కావాల్సింది మెయిన్గా మనకి లవంగాలండి. సో లవంగాలు ఎంత పవర్ఫుల్ అంటే బట్టతల మీద కూడా వెంట్రుకలు తెప్పించగలవు. ఇంకా పొడవు అంటారా, మీరు ఎంత పొడవు కావాలంటే అంత పెంచుకోవచ్చు. మన జుట్టుకు ఇవి కండిషనింగ్ ప్రాపర్టీస్ని ఇస్తాయి. దీని వలన జుట్టు చాలా ఫాస్ట్గా పెరుగుతుందండి. ఎవరి జుట్టు అయితే చాలా కాలం నుండి పెరగక మొండి అయిపోయిందో వాళ్లకు ఇది సంజీవని అని చెప్పచ్చు. కేవలం వాడిన 3-4 రోజుల్లోనే మీకు జుట్టును పొడవుగా నల్లగా మార్చేస్తుంది ఈ లవంగాలు అనేవి. లవంగాలు మనకి చాలా ఈజీగా దొరుకుతాయి, ప్రతి వారి వంటగదిలో ఉంటాయి. నేను చెప్పే రెమెడీలో మీరు ఒక్క ఐటెం కూడా బయట నుంచి కొనుక్కొని అవసరం లేదు. అన్నీ మీ వంటగదిలో ఉన్న వాటితో టీ పెట్టుకునేంత టైంలో ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బౌల్ తీసుకుంటున్నాను. మందపాటి బౌల్ తీసుకోండి, ప్రతిసారి చెప్తున్నాను. ఎందుకంటే చాలా తక్కువ మంటలో మనం దీన్ని చాలా ఎక్కువసేపు మరిగిస్తామన్నమాట. ఈ టోనర్ కోసం నేను 1 స్పూన్ లవంగాలు అయితే తీసుకుంటున్నాను. అంటే ఒక 10 లవంగాలు అయితే తీసుకోండి. ఎవరి హెయిర్ లెంత్కైనా ఒక 10 లవంగాలు అయితే సరిపోతాయి. నేను 10 లవంగాలు తీసుకుంటున్నాను. మొగ్గ ఉన్న లవంగం అయితే కంపల్సరీగా తీసుకోండి. ఎందుకంటే మనకు కావాల్సిన నేను చెప్పిన ఆ పవర్ఫుల్ ప్రాపర్టీస్ అన్నీ కూడా ఆ లవంగం మొగ్గలోనే ఉంటాయి. మొగ్గలేని లవంగాలు మనకి వేస్ట్ అనమాట. నేను మీకు తుంపి కూడా చూపిస్తున్నాను, చూసారా? పువ్వు లోపల మనకి ఎంత పొడి ఉందో అవే అనమాట మన హెయిర్ లెంత్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. చాలా మంచిగా ఫాస్ట్గా రిజల్ట్ ఇవ్వడానికి అవే మనకి కావాల్సిన ప్రాపర్టీస్. సో నేను ఇందులో ఒక 10 లవంగాలు అయితే వేసుకుంటున్నాను. ఈ టోనర్ని ఎంతసేపు యూజ్ చేసుకోవాలి, ఎన్ని రోజులు యూజ్ చేయాలి, ఎలా స్టోర్ చేసుకోవాలి, ఎవరెవరు ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తానండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, మగవారికి వేరువేరుగా చెప్తాను. ఎందుకంటే ఎవరి కంఫర్టబుల్నెస్ బట్టి వాళ్ళు యూజ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి కరివేపాకు అండి. కరివేపాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా కడిగేసి ఆరబెట్టుకోండి. తర్వాత కరివేపాకు మీ తలలో ప్రీమెచ్యూర్డ్ గ్రే హెయిర్ అనేది ఉంటుంది కదండి, దాన్ని బాగు చేస్తుందండి. అలా బాగు చేయడమే కాదు, బాగు చేసిన తర్వాత వాటిని బాగా లాంగ్ అవ్వడానికి ఇది కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి కరివేపాకు దానికి ఉన్న ఆ అద్భుతం మీ తలలో పనిచేసిందంటే మీకు ఎప్పటికీ వైట్ హెయిర్ అనేది అవ్వదండి. హెయిర్ పొడుగ్గా ఉంటేనే సరిపోదు, అది లాంగ్గా నల్లగా బాగా థిక్గా ఉంటే చాలా అందంగా ఉంటుంది. ప్రతిసారి మనం హెయిర్ డైస్ యూజ్ చేయడం వలన మనము ఇన్ని చేసి బలంగా పెంచిన హెయిర్ అనేది దాని మొదళ్ళు మనకి వీక్ అయిపోతూ ఉంటాయి. దాని మూలంగా మనకి హెయిర్ ఫాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే నేను చెప్పే విధంగా ఈ ఇంగ్రీడియంట్స్తో మీరు యూజ్ చేయండి, చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉల్లిపాయలు తీసుకుందామండి. ఉల్లిపాయ అనేది ఎంత బాగా హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుందో నేను మీకు ప్రతి వీడియోలో చూపిస్తున్నాను. ఉల్లిపాయలో సల్ఫర్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉంటుంది. అండ్ మీరు తీసుకునే ఉల్లిపాయ కూడా రెడ్ తీసుకోండి. రెడ్ దాంట్లో సల్ఫర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎంత బాగా రెడ్గా ఉంటే మనకు అంత మంచి రిజల్ట్ అయితే వస్తుంది. వైట్ ఆనియన్ అయితే తీసుకోకండి. ఉల్లిపాయలో ఉన్న మెయిన్ లక్షణం ఏంటంటేనండి, ముందు మనం యూజ్ చేయంగానే హెయిర్ ఫాల్ని ముందు ఆపేస్తుంది అనమాట. హెయిర్ ఇంకా ఫాల్ అవ్వదు, మనకి ఊడదు. నెక్స్ట్ వచ్చేసి మీ జుట్టు ఎంత పాడైపోయినా, ఎంత పలచగా ఉన్నా, జుట్టు లేకుండా చర్మం కనబడిపోతున్నా, అలాంటి చోటు కూడా కొత్త వెంట్రుకలు పుట్టించగలిగే శక్తి ఈ ఉల్లిపాయకు ఉందన్నమాట. అంత మ్యాజికల్ ఇంగ్రీడియంట్ ఇది. ఇంకో విషయం అండి, ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వ్యూవర్స్ ఎవరైనా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మగవా నీకోసం ఛానల్ ఓపెన్ చేయండి. అందులో ఉన్న వీడియోస్ని ఒకసారి చూడండి. కింద కామెంట్స్ చూడండి. 1-2 పెట్టిన కామెంట్స్ కాదు, కొన్ని వందల మంది పెట్టిన కామెంట్స్ అవి. పెయిడ్ సబ్స్క్రైబర్స్ని పెట్టుకునేంత ధనవంతురాలు అయితే నేను కాదు, జస్ట్ ఒక నార్మల్ యూట్యూబర్ని.
ప్రతి వీడియో కూడా అందరికీ నచ్చిన వీడియో అండి. అందరూ మంచి రిజల్ట్స్ పొందిన వీడియో అనమాట. ఒక్క వీడియో కూడా బ్యాక్‌లాగ్ అనేది ఉండదు. అన్నీ కూడా జెన్యూన్ అనమాట. నేను చెప్పే ప్రతి రెమెడీ కూడాను చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో ఉండే వస్తువులతోనే. అండ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా అయితే లైక్ అయితే డెఫినెట్‌గా చేయండి. మీరు లైక్స్ ఇస్తే నాకు చాలా సపోర్టివ్‌గా ఉంటుంది. అండ్ అందరికీ రీచ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి అలా వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కలిపి మనం ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాము. దీన్ని డైరెక్ట్‌గా స్టవ్ మీద పెట్టి మనం మరిగించేసుకోవాలి. ఎంతవరకు మరిగించుకోవాలంటే మనం వేసిన వాటర్ హాఫ్ అవ్వాలండి. ఈ టోనర్ ఎంత బాగా మరిగితే అంత బాగా తయారవుతుంది. సో, ఎంతవరకు మరిగించుకోవాలంటే కొత్త వరకు చెప్తున్నాను. ఇందులో మనం ఆనియన్స్ వేసాం కదా! అవి ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోవాలి. ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోతే మనకి లిక్విడ్ తయారైపోయినట్టే. సో, చూడండి చాలా దగ్గర పడిపోయింది. మనం వేసిన లిక్విడ్ అంతా కూడా చాలా తక్కువైపోయింది. దీన్ని ఇంకొంచెంసేపు మరిగించేసి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఈ టోనర్ అయితే మెయిన్‌గా మేమెవరం వాడినా వాడకపోయినా మా ఇంట్లో మా హస్బెండ్ మాత్రం కంపల్సరీగా వాడతారండి. డైలీ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇది యూజ్ చేసిన తర్వాత ఆయనకి హెయిర్ ఫాల్ మొత్తం కంట్రోల్ అయిపోయింది. ఫ్రంట్ లైన్ అయితే ఆయనకి ఎంత పల్చగా అయిపోయిందో అంత థిక్‌గా అయ్యింది. చిన్న చిన్న బేబీ హెయిర్స్ అయితే ఎంత బాగా గ్రోత్ అయినాయో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీ హస్బెండ్స్ కూడా ఇలాంటి సమస్య ఉంటే గనక డెఫినెట్‌గా ఈ టోనర్‌ని యూజ్ చేయండి. చాలా ఈజీ. ఇది స్మెల్ అయితే రాదు. మరీ ఎక్కువ స్మెల్ వస్తుంది అని అనుకునే వాళ్ళైతే డెఫినెట్‌గా ఇందులో ఒక పావు నిమ్మకాయ చెక్క ఉంటుంది కదా! అది లెమన్ అనేది ఇందులో పిండేసి యూజ్ చేసుకోవచ్చు. చుండ్రు కూడా ఉంటే పోతుంది లెమన్ వేయడం వలన. 3 డేస్‌కి ఒకసారి మీరు హెడ్ బాత్ చేసేసుకోండి. యాజ్ యూజువల్‌గా నేను చెప్పిందే. డైలీ తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. నైట్ యూజ్ చేసుకొని మార్నింగ్ తలస్నానం చేస్తాము అని అనుకుంటే అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. లేదు మేము డైలీ తలస్నానం చేయలేము. మాకు జలుబు, దగ్గు అలా అనుకునే వాళ్ళైతే 3 డేస్‌కి ఒకసారి హెడ్ బాత్ చేసుకోండి. కానీ వారానికి 2 సార్లు మాత్రం కంపల్సరీగా తలస్నానం చేసుకోండి. అది మీరు ఏది యూజ్ చేసినా సరే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. మనం ఎంత శుభ్రంగా ఉంటామో మనం యూజ్ చేసే ఈ టిప్స్ కూడా అంత బాగా పనిచేస్తాయి. ఇలాగా చల్లగా అయిన తర్వాత నేను స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా! చాలా బాగా అన్నీ ఉడికిపోయినాయి. అందులో ఉన్న మంచి క్వాలిటీస్ అన్నీ కూడా ఈ వాటర్‌లో దిగిపోయినాయి. ఇప్పుడు ఈ వాటర్ అనేది రెడీ అయిపోయింది. ఎందుకో తెలీదు. ఆన్‌లైన్‌లో చూసిన ప్రతి ఒక్కటి ఆర్డర్ పెట్టేస్తారు. అక్కడ హెయిర్ పెరుగుతుందంటే ఆ ఆయిల్స్ గానీ, ఈ టోనర్స్ గానీ, ఈ కండిషనర్స్ గానీ, ఎందుకండి ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఎంత బాగా పనిచేస్తాయి అంటే మీరెంత బాగా నమ్మితే అంత బాగా పనిచేస్తాయి. నెక్స్ట్ ఇందులో మెయిన్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి గంజి. అదేనండి మనం అన్నం వండి వాచుతాం కదా గంజి, అది యూజ్ చేయాలనమాట. ఇది ఒక్కటి ఇందులో కలిపిన తర్వాత హెయిర్ గ్రోత్ ఉంటుంది. మామూలుగా ఉండదు. ఎంత ఊడిపోయిన జుట్టైనా టక్కున జుట్టు రాలడం ఆగిపోతుంది. తర్వాత హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్‌గా జరుగుతుంది. రైస్‌లో ఉన్న ప్రతి ఒక్క కార్బోహైడ్రేట్ అనేది ఈ గంజిలోకి దిగిపోయి చాలామంది గంజి వార్చుకోరు. కానీ మేము గంజి వార్చుతాను. ఎందుకంటే నేను రాగి జావా తయారు చేస్తాను. అందులో ఈ గంజి అనేది నేను యూజ్ చేసి ప్రిపేర్ చేస్తాను. అందుకని నేను గంజి వార్చుకుంటాను. సో, గంజి వార్చిన వాళ్ళైతే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని గంజి వార్చుకోండి. చాలా బాగా పనిచేస్తుంది ఈ టోనర్ అయితే. చూడండి ఎంత సింపుల్ ఇంగ్రీడియెంట్స్‌తో ఎంత మంచి టోనర్ రెడీ అయిందో. ఈ వీడియో గనుక నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మస్ట్‌గా షేర్ చేయండి. అలాగేనా? థాంక్స్ ఫర్ ద వాచింగ్. బై.